మాట్లాడుతున్నప్పుడు ఒక నిబంధన చెప్పాడు, ఏమనంటే మీరు నాకు స్వకీయ సంపాద్యమైన జనంగా ఉండాలి, సమస్త భూజనులకు కేంద్ర బిందువుగా ఉండాలి. అంటే ఇశ్రాయేల్‌ని దేవుడు ఏ మోటోతో పిలుస్తున్నాడో మీరు జాగ్రత్తగా గమనించండి. ప్రజలకు, అంటే ప్రపంచానికి దేవుడు తరపున ఒక ప్రతినిధులుగా ఉండాలన్నమాట. ఎవరు? ఇశ్రాయేల్. వాళ్ళు అలా ప్రతినిధులుగా ఉండాలి అంటే వాళ్ళు ఎలా ఉండాలో చెప్పే చట్టాలు ఉండాలి. నా మాటలు అర్థమవుతుంది. అంటే ఎలా మాట్లాడాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, సరిహద్దులు ఎలా ఉండాలి, ఎలాంటి ఫుడ్ తినాలి, ఎలాంటి బంధాలు పెట్టుకోవాలి. ఒక్కటేంటి, వాళ్ళ నైసర్గిక స్వరూపం మొదలుకొని వాళ్ళ సంసార జీవితాల వరకు ప్రతి ఆర్టికల్ రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు మోసే. ఎందుకు తీస్తున్నావంటే ఈ ప్రజలు ఈ ఆర్టికల్స్ ఫాలో అయిన తర్వాత ప్రపంచం అబ్జర్వ్ చేస్తారే, మీకు ఒక రాజు లేడు, ఒక నాయకుడు లేడు, ఒక న్యాయాధిపతి లేడు, అయినా ఇంత పర్ఫెక్ట్గా మీరు ఎలా ఉంటున్నారు అన్నప్పుడు వాళ్ళు ఒక ఆన్సర్ చెప్పాలి. ఏమనంటే మా దేవుడిని బట్టి మేము ఎలా ఉంటున్నాం, మాకు దేవుడు ఒక రాజ్యాంగం ఇచ్చాడు, ఆ రాజ్యాంగం పేరు బైబుల్. అంటే ఆ పదం వాళ్ళకి తెలియకపోవచ్చు, మాకు ఒక బైబుల్ ఉందని ప్రపంచానికి చెప్పాలి. ఈ చట్ట ప్రకారం మేము నడుస్తున్నాం. ఈ చట్టం ఎవడు ఇచ్చాడరా మీకు అని అడిగినప్పుడు మా దేవుడు సేనాయి పర్వతం మీకు వచ్చి అక్కడి నుండి మాకు ఈ చట్టాన్ని ఇచ్చాడని ప్రజలకు చెప్పుకోవాలి. అప్పుడు వెళ్ళేమనుకోవాలి చుట్టుపక్కల వాళ్ళు, ఓహో అంటే ఈయనతో ఉంటే గుడారాలకు తెగులు రావు, ఈ దేవునితో ఉంటే సంతాన అభివృద్ధి బాగుంటుంది, ఈ దేవుడు చెప్పినట్టుంటే భూభాగాలు బాగా పండితే, ఈ దేవుడు చెప్పినట్టుంటే ఆయుష్కాలం కూడా బాగుంటుంది. అందుకు మేము కూడా ఇలా ఉండాలనుకుంటున్నాం అన్నప్పుడు అప్పుడు వాళ్ళకి బయట వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి. ఏమనంటే మీరు కూడా మా దేవుడిని వెంబడిస్తే చెప్పండి మీకు అలాగే ఉంటుంది. ఇది ఎక్స్పోజ్ చేయాలని దేవుడు ఫీల్ అవుతున్నాడు. ఎవరిని బట్టి? ఇశ్రాయేల్ని బట్టి. సరిగ్గా టైంలో వాళ్ళకి రాజ్యాంగం స్టార్ట్ చేశాడు. ఆ రాజ్యాంగం స్టార్ట్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందో కొంచెం జాగ్రత్తగా చదువుదాం ఒకసారి రండి. అదే 19వ అధ్యాయం 10వ వచనం చూడండి. అదే 19వ అధ్యాయం 10వ వచనం. నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారు తమ బట్టలు ఉతుక్కొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. అది బాగా వినండి. నేను దిగొస్తాను, ప్రజలు పరిశుద్ధంగా ఉండాలి. ఎప్పుడు గమనించండి, దేవుడు మనతో ఉండాలి అంటే పాత నిబంధన క్రొత్త నిబంధన ఒకటే సూత్రం చెప్పండి, పరిశుద్ధంగా ఉండాలి. నేను వెళ్ళి బయట పనికిమాల పనులు చేసి వస్తాను, దేవుడు నాతో ఉండాలంటే ఉండడు. దేవుడికి ప్రజలకి ఎప్పుడు ఆ బాండింగ్ ఉండాలని కోరుకుంటాడండి. నేను ఉండాలి అంటే మీ దగ్గర పరిశుద్ధత ఉండాలి, అప్పుడే మీతో ఉంటాను. ఇశ్రాయేలుకి చెప్పు, నేను వస్తున్నాను కదా, జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఆ పర్వతం కొన దగ్గర కూడా ఎవరు రావద్దాను, నీతో నేను డిస్కషన్ చేస్తున్నాను, జాగ్రత్తగా ఉండమని చెప్పు. మొత్తం మీద మాట్లాడుతున్నాడు. సుమారు 19 వచ్చి నుంచి ఒకసారి చూద్దాం. 18 యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమై ఉండెను, దాని ధూమము కొలిమి ధూమం వల్లే లేచెను, పర్వతం అంతయు మిక్కులు కంపించెను, ఆ బోరదోని అంతకంతకు బిగ్గరగా మోగెను. మోసే మాట్లాడుచుండగా దేవుని కంఠస్వరము చేత అతను, ఒకసారి మీరు ఆ ఇమేజ్లోకి వెళ్ళండి ఒకసారి. సీనాయి పర్వతం వేరు, కొండ వేరు కదా. ఇప్పటికీ నాకు జీవితంలో ఒక లక్ష్యం ఉండిపోయింది, ఇజ్రాయెల్ దేశం వెళ్ళాలి. ఆ దరిద్రం ఏంటంటే నా జాబ్కి పాస్పోర్ట్కి లింకు, ఆ పాస్పోర్ట్ నాకు రాదు, అది వచ్చేలాగా ఉంది. కొంచెం ప్రార్థన చేయండి. ఎంతమంది ఇజ్రాయెల్ డేట్స్ అడుగుతారు, ఎంతమంది అమెరికాకి డేట్లు అడుగుతారు. నాకేం పాస్పోర్ట్ లేదంటే వాళ్ళు పక్క నవ్వుతున్నారు, నీకు పాస్పోర్ట్ లేకపోవడం ఏంటని. నాకు పాస్పోర్ట్ వస్తే నేను వెంటనే ఫ్లైట్ ఎక్కి ఎక్కడికి వెళ్తాను చెప్పిన, సీనాయి పర్వతం దగ్గరికి వెళ్తాను. నిజంగానండి, ఇప్పటికీ మోసే విధానం మనకు అర్థం కావాలి అంటే ఆ సీనాయి పర్వతం దగ్గరికి వెళ్తే నిజంగా అడుగుతుందండి, ఈ రోజుకి ఎక్కడం చాలా కష్టం. ఎందుకంటే కొండ అయినా కాస్త ఏదోలా తంటాలు పడి ఎక్కొచ్చేమో కానీ చెప్పండి, పర్వతం ఎక్కలేం. అలాంటిది ఆ మనిషి ఆ పర్వతం మీదకి వెళ్ళాడట. ఇప్పటికీ కొంతమంది వెళ్ళి సేవకులు వీడియోలు పెడుతుంటారు, మోసే ఎలా ఎక్కాడు రా బాబా అనుకుంటారట. ఆ పర్వతం ఎక్కుతున్నప్పుడు కొంతవరకు కారు వెళ్తుందంటే అక్కడి నుంచి పైకి వెళ్ళదట. ఆ టాప్ పొజిషన్లోకి వెళ్ళాలి అంటే ఇప్పటికీ చాలామంది టూరిస్టులు వెళ్తారు కానీ సేవకులు, వీళ్ళు వెళ్ళినప్పుడు ఆ పైన దేవుడు ఎక్కడైతే మాట్లాడో ఆ పైకి, ఆ బండల మీదకి పైకి వెళ్ళడానికి ఎప్పటికీ ఎలా ఎక్కాడని ఆశ్చర్యం. అంటే ఒక్కసారి ఎక్కి దిగేసరికి 3 రోజులు జ్వరం వస్తుంది అంటండి, అంత కష్టమైన జర్నీ అంట పైకి. అలాంటి పర్వతం మీద మీరు గమనించండి,
పెద్ద దట్టమైన నల్లటి మేఘం వచ్చిందట. ఉరుములు, మెరుపులు, కంఠస్వరం, బోరధ్వనులు ఇవన్నీ వింటున్నప్పుడు అలా పైకి మోసే గారు వెళ్తున్నాడంటే ఆ గుండె ఎంత ధైర్యంగా ఉండండి. మన పేర్లు బయట నిలబడతావా? నల్లటి మేఘం వచ్చిందంటే బయట నిలబడతావా? గడప దగ్గర కూడా నిలబడం, మనం మీద పడిపోద్దేమని పిడుగు. అలాంటిది నల్లటి మేఘం, పెద్ద పెద్ద ఉరుములు ఇవన్నీ ఉంటున్నప్పుడు ఆ మనిషి అలా కర్ర పట్టుకుని అలా పైకి ఎలా వెళ్ళిపోతున్నాడు? అందుకే అండి మోసేని ఎంపిక చేసిన విధానం కాదు, ఆ మనిషి అందరిలాంటాడు కాదు, సంథింగ్ స్పెషల్ ఆయనలో ప్రత్యేకత, గుండె ధైర్యం ఉంటుంది, నిలబడే విధానం ఉంటుంది. వెళ్తున్నాడు, ఆ పైకి వెళుతున్నప్పుడు ఎలాగవుతుందంటే మోసే గారు చాలా పెద్ద గుండె, ధైర్యవంతుడు. పైకి వెళ్ళాడు, మాట్లాడుతున్నాడు. దేవుడు గంభీరమైన స్వరంతో మాట్లాడుతున్నాడు. బోరతో అంతకంతగా ఎక్కువైపోతుంది. ఒక పక్కన సౌండ్ ఎక్కువ అవుతుంది, మెరుపులు ఎక్కువ అవుతున్నాయి, ఉరుములు ఎక్కువ అవుతున్నాయి. ఆ మెరుపులు, ఉరుములు, ఆ మేఘాల్లోంచి మోజెస్ అని మాట్లాడాడు. ప్రభువా వింటున్నాను చెప్పండి అన్నాడు. శిలాశాసనాలు ఇస్తాను నీకు, శిలాశాసనాలు. శిలపై చెక్కేదాన్ని ఏమంటారు? శిలాశాసనాలు. నీకు శిలాశాసనాలు ఇవ్వబోతున్నాను. ఆ శిలపై ఇదిగో 10 ఆజ్ఞలు నీకు ఇవ్వబోతున్నాను. శాసనాలు ఇవి, నీ ప్రజలు పాటించాలి. ఏమిస్తా ప్రభు అంటే శిలాశాసనాలు ఇస్తున్నాడు దేవుడు. ఇదిగో పైన ఆకాశం అందు కానీ, కింద భూమి అందు కానీ, నేల క్రింద కానీ నేను తప్ప ఏ రూపం ఉండడానికి వీలేదు. ఇది మొదటి శిలాశాసనం. సుమారు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. సీరియస్గా 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అలాంటి 10 ఆజ్ఞల్లో ఆయన చెప్పిన కొన్ని విచిత్రమైన విషయాలు ఏంటి చెప్పిన? అబద్ధం ఆడొద్దని చెప్పు ప్రజల్ని, ఎదుతోడిది దొంగతనం చేయొద్దని చెప్పు ప్రజల్ని, పొరుగోడు సంసారంలో చేయి పెట్టొద్దని చెప్పు ప్రజల్ని, వ్యభిచారం జోలికి పోవద్దని చెప్పు, పక్కోడు భార్య మీద కన్నయ్యొద్దని చెప్పు. ఇలాంటివన్నీ చెప్పు అంటే ఈ ఆజ్ఞలు చదువుతున్నట్టు మీకు అనిపిస్తుంది. దేవుడు మీరు గమనించండి, తిట్టమైన మేఘం, పెలపెలపెలమని ఉరుములు, మోసే గంభీరమైన ఆ మేఘాల మధ్య నిలబడి మాట్లాడుతున్నాడు. ఎత్తైన పర్వతం కింద నుంచి చూసిన ఎవడ కనబడ్డు. అలాంటి ఎత్తైన ప్రాంతం మీద నిలబడినప్పుడు ఎంత గంభీరంగా వచ్చిన దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అబ్బా అంటే అబద్ధం ఆడొద్దు అన్నాడు. మీకు అలాగ అర్థమవుతుంది కానీ ఒక ఉదాహరణ చెప్తాను వినండి. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి రాజమండ్రి ఎలా వచ్చాను కాబట్టి పెద్ద విషయం కాదు. అదే నేను బెంగళూరు నుంచో ఫ్లైట్లో దిగి ఒక నల్ల కారు వేసుకుని నేను అక్కడ ఉండగా నా ముందు 2 కార్లు జీయని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆగి, ప్రత్యేకమైన బట్టలు, సూట్, హడావడి. నేను వస్తున్నప్పుడు వెంటనే మీరు కుర్చీలు అటు ఇటు కదిపేసి, బాడీగార్డులు ఉంటారు కానీ అంటే మనకు అంత లేదు ఇక్కడ, జనం అంత లేదు, బౌన్సర్లా వాళ్ళు అడ్లేకండి ఎవడ అడ్లేకపోయినా ఏదో బిల్డప్ ఉంటుంది, అడ్లేకండి అని ఇలా అడ్లేపించి మొత్తం మీద కంగారు అంతా చేసి తెచ్చిన తర్వాత మీ అందరి మైండ్లో అరే ఎంత దూరం నుంచి వచ్చాడు, ఫ్లైట్ మీద వచ్చాడు, కారు వేసుకుని వచ్చాడు, జనాలతో వచ్చాడు, గొప్ప ప్రసంగికుడు, ఏం చెప్తాడు రా నిన్నప్పుడు సింపుల్గా నేను ఇక్కడ నిలబడి అబద్ధం ఆడకండి ఆమేన్ అని వెళ్ళిపోయినా అనుకోండి, మీరు ఏమంటారు చెప్పండి? ఎంత బిల్డప్ ఇచ్చి నేను అడుగుతున్నాను, ఎంత బిల్డప్ ఇచ్చి అబద్ధం ఆడకండి అని అనేసి వెళ్ళిపోతే మీరు ఏమంటారు? మళ్ళీ ఈయనకో ఫ్లైటు, ఈయనకో నల్ల కారు, మళ్ళీ 50 మంది బౌన్సర్లో, ఆ తర్వాత అడ్లేకండి అడావుడి. ఇంత అడావుడికి ఈయన ఏం చెప్పాడంటే అబద్ధం ఆడకండి. మీకు ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే, మేఘాలు చెప్పండి, ఉరుములు, మెరుపులు, కొండ లేదా పర్వతం మీద ఉన్న బండలకు కదిలిపోవడం, ఇంత గంభీరమైన బిల్డప్తో వచ్చిన దేవుడు ఏం మాట్లాడాడు మోసేతో అంటే చెప్పండి? నడుతున్నాను. ఈ చిన్న మెసేజ్ ఇవ్వడానికి పరలోక నుంచి దేవుడు రావాల్సిన అవసరం ఉందా? ఈ యాంగిల్లో చూస్తుంటే దేవుడే వచ్చి ఇలాంటి చిన్న విషయాలు కూడా చెప్పాల్సి వస్తుందంటే, ప్రజలు ఐగుప్తిలో ఏటికి అలవాటుపడిపోయారు చెప్పనా? అబద్ధాలు ఆడిన తప్పు కాదు. నా మాటలు మీకు అర్థమవుతుంది అంటే దేవుడు ఇవి కూడా చెప్పాల్సి వస్తుందంటే హ్యూమన్ నేచర్ అనేది ఎంత డిస్ట్రాయిడ్ అయిందో మనకు అర్థమైపోవాలంటే ఇది కూడా చెప్పాలా? కొంతమంది ప్రసంగాలు చెప్తామా, ప్రసంగం అంతా అయిన తర్వాత వాళ్ళు అడుగుతారు, అయ్యగారు మంచి సినిమాలు చూడొచ్చా అన్నారంట. సినిమా చూడొచ్చా అని ప్రశ్న అడుగుతున్నావంటే నీ బతుకు ఎంత అధ్వానంగా ఉందో చెప్పండి, అక్కడ అర్థమైపోతుంది. కొంతమంది అంటున్నారు సందర్భాన్ని బట్టి అబద్ధం ఆడొచ్చు అంటే, అబద్ధం ఆడొచ్చా అని అడుగుతున్నావు అంటే ఆ ప్రశ్నే చెప్తుంది కదా నువ్వు ఎలా బతుకుతున్నావు.
ఇశ్రాయేలుకి అబద్ధం ఆడొద్దు అంటున్నారంటే ఇలా బాగున్నారనా బాలేదనా? దొంగతనం చేయొద్దు అంటున్నారంటే బాగున్నారని బాగాలంటే ఐగుప్తులు ఇవన్నీ పెద్ద సీరియస్ కేసులు కాదా? కాదు. అందుకే చూడండి, అక్కడ జర్జాగా అబద్ధాలు ఆడతారు, జర్జాగా మనుషులను చంపేసుకుంటారు, జర్జాగా పొరుగుడు భార్యని ఎత్తుకుపోతారు. అబ్రహాం గారి భార్యని ఎత్తుకుపోయారు లేదా? ఇలాంటి కల్చర్లో వాళ్ళు బతుకొచ్చారు కనుక దేవుడు అంటున్నాడు, వీళ్ళకి ఈ విషయాలు నువ్వేం చేస్తావు పర్టికులర్గా చెప్పు, శిలాశాసనంగా చెప్పి వీళ్ళకి. ఈరోజు కూడా పెద్ద స్పీకర్ వచ్చి మనకి చిన్న విషయాలు చెప్తున్నాడంటే ఆయనలో తేడా లేదు. చెప్పండి, అక్కడ వాళ్ళ భక్తి ఆ స్థాయిలో ఉంది కరిపోయి ఆ విషయాలు కూడా చెప్పాల్సి వస్తుంది. ప్రభు వచ్చాడు, దేవుడు వచ్చాడు, ముఖ్యమైన సంగతులు మాట సుమారు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. నేను అడుగుతున్నాను, ప్రశ్నగా నాకు చెప్పండి, 10 ఆజ్ఞల్లో దేవుడికి సంబంధించినవి ఎన్నండి? 2. మనుషులకు సంబంధించినవి ఎన్నండి? 8. దేవుడికి సంబంధించింది ఏంటండి? 1, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. 2, నా విశ్రాంతి దినం పాటించండి. మిగిలిన 8 ఆజ్ఞలు ఎవరికి సంబంధించినవండి అని మీకు ఏమర్థమవుతుంది? దేవుని దృష్టికి మనం బాగున్నామా బాలేదా? ఇటు 8 ఏమో మనకంట, 2 ఆయనకంట. అంటే 2 ఆజ్ఞలు ఆయన జాగ్రత్తగా చూడమన్నాడు, 8 ఆజ్ఞలు బాగా వినండి మనల్ని పాటించమన్నాడు. ఎందుకు ఈ 2 ఇచ్చాడంటే ఇలాంటి టైంలో జాగ్రత్తగా వినండి. ఇంకా ధర్మశాస్త్రం విడదీస్తే 2 విషయాలు ఉంటుంది. 1 దేవుడి గురించి, 2 నీ పొరుగుడు గురించి. ధర్మశాస్త్రం అంటే ఏంటి అని మీరు నన్ను సింగిల్ క్వశ్చన్ అని అడిగితే 1 దేవుని గురించికి, 2 ధర్మశాస్త్రం గురించి. అదేంటి? దేవుని గురించి క్షమించండి, దేవుని గురించి పొరుగుడు గురించి ఏంటంటే బైబిల్ ఎలా అంటుంది? దేవుడి గురించి పొరుగువాని గురించి. ఎలా తెలుసా? దొంగతనం చెయ్యొద్దండి. ఎవరింట్లో దొంగతనం చేస్తామండి? పొరుగుడిది. అబద్ధం ఆడొద్దన్న ఎవరితో ఆడతారండి? పొరుగుడితో. వ్యభిచారం చేయొద్దన్న ఎవరితో చేస్తారండి? పొరుగుడు. అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందో చెప్పినా, రే నీ పొరుగుడితో జాగ్రత్తరా అని చెప్పింది. మొట్టమొదటి ఏం చెప్తుంది తెలుసా? నువ్వు నాతో జాగ్రత్తగా ఉంటే నీ పొరుగుడితో జాగ్రత్తగా ఉంటావు. అంటే 10 ఆజ్ఞల కంటెంట్ ఏముందో తెలుసా? ముందు నేను ఏంటో తెలుసుకో, అప్పుడు నీ పొరుగుడితో నువ్వు జాగ్రత్తగా ఉంటావు. అందుకే మొదటి ఆజ్ఞలు ఏంటో తెలుసా? ముందు 2 ఆజ్ఞలు నాకు సంబంధించినవి, తర్వాత నీ పొరుగుడికి నీకు సంబంధించినవి. పాత నిబంధన అంటే ఏంటి, ధర్మశాస్త్రం అంటే ఏంటని మీరు నన్ను అడిగితే మళ్ళీ చెబుతున్నాను. ఇదిగో 1 దేవునికి సంబంధించింది చెప్పండి, 2 పొరుగు వానికి సంబంధించింది. నేనే కాదు, ఈ మాట సాక్షాత్తు యేసుక్రీస్తు వారు అన్నారు. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయం 34 వచ్చినట్టు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 34 వచ్చి. వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ఇది ముఖ్యమైనది, మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించవలను, ఇది 2వ ఆజ్ఞ. బాగా వినండి, ధర్మశాస్త్రం అంతా సింప్లిఫైడ్ చేశాడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఏంటి ధర్మశాస్త్రం అడిగితే 1 ఏమన్నాడు? 1 దేవుణ్ణి ప్రేమించాలి, 2 నీ పొరుగును. ఇదే ధర్మశాస్త్రం అంటే అన్న. ఇప్పుడు బాగా వినండి, మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనడానికి గుర్తేంటి చెప్పండి? మొదటి యోహాను పత్రికలో యోహాను గారు అంటారుగా, మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనడానికి రుజువేంటి? నీ పొరుగుడిని ప్రేమించాలి. నీ పొరుగుడిని ప్రేమిస్తావా? బాగా వినాలి, నీ పొరుగుడిని నువ్వు ఎలా డీల్ చేస్తున్నావో, నీ పొరుగువాడితో నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావో, దేవుడి దగ్గర కూడా నీ స్టాండింగ్ అదే. ఉదాహరణ చెప్తాను అండి, ఒరే యదమోహముడా అన్నావు అనుకోండి, నువ్వు దేవుని దగ్గర ఏ మొహమో చెప్పండి. ఇప్పుడు ఈయన యదమోహముడా అనేసి వచ్చేసావు నువ్వు. ఇప్పుడు దేవుని దగ్గర నీ స్టాండింగ్ ఏంటి చెప్పు? యదమోహముడవే. అంటే నీ పొరుగోడు నువ్వు ఎలా డీల్ చేస్తావో చెప్పండి. నీ పొరుగోడు నువ్వు ఎలా డీల్ చేస్తావో దేవుడు నిన్ను అలాగే డీల్ చేస్తాడు. అంటే దేవుని దగ్గర మన స్టాండింగ్ ఏంటంటే మీరు గమనించాలి, దేవుడి దగ్గర మన స్టాండింగ్ ఏంటంటే నువ్వు పొరుగోడితో వ్యవహరించే తీరే దేవుడు అన్నాడు, నువ్వు నాతో వ్యవహరించే తీరు అని. అందుకే పాత నిబంధనలు ఏముందంటే 2 విషయాలను, 1 దేవునికి సంబంధించింది, 2
మానవుడికి సంబంధించింది, పొరుగువానికి సంబంధించింది. ఇలాంటి ధర్మశాస్త్రాన్ని దేవుడు అన్నాడు చక్కగా పాటించవయ్యా అన్నాడు. పాటించగలమా? అబద్ధం ఆడొద్దు అన్నాడు. అబద్ధం ఆడకూడదని అనుకుంటాం, చెప్పండి. ఖచ్చితంగా ఆడతాం. పొరుగుడు ఆశించొద్దు అంటాం, ఆశించకూడదనే అనుకుంటాం, చెప్పండి. ఏదోలా ఆశిస్తాం. మీరు ఏదో చూడండి, ఖచ్చితంగా మీరు గమనించండి. ఏదైతే చెయ్యొద్దన్నాడో ఖచ్చితంగా అది చేస్తామా చేయమా? ఖచ్చితంగా అదే చేస్తాం. ఒక మాటలో చెప్పనా, ధర్మశాస్త్రం ఎలా ఉందంటే, ఈ రూల్స్ పాటిస్తే నీ గుడారానికి తెగులు రాదు, ఈ రూల్స్ పాటిస్తే నీకు ఏ నష్టం జరగదు, ఈ రూల్స్, ఈ కమాండ్స్ పాటిస్తే నువ్వు నీ కుటుంబం బాగుంటారన్నారు. నడుతున్నాను. ఆ రూల్స్ మనం పాటించగలమా? పాటించలేం. ఎందుకంటే చెప్పనా, మనం పాటిస్తున్నాం అనుకోవడం కూడా పాటించకపోవడమే. ఈ మాట అంత ఈజీగా అర్థం వదలండి. నేను మంచోడని అనుకోవడం కూడా, చెప్పండి, దేవుని దృష్టికి, చెప్పండి, నేరమే. ఎందుకంటే మనలో ఏ మంచి లేదు. ఒక డాక్టర్ గారు అన్నారట, నీకు షుగర్ వచ్చింది, జాగ్రత్త, స్వీట్లు అవి తినకు అన్నాడట. నిజానికి ఆయనకి స్వీట్ తినే అలవాటు లేదు. డాక్టర్ గారు అలా అన్నా కానీ తినేయాలనిపిస్తుందంట. అది మన మైండ్ గుర్తుపెట్టుకోండి. దేవుడు అబద్ధం ఆడొద్దు అంటాడు, చెప్పండి. ఆడొద్దు అన్నందుకు ఆడేయాలనిపిస్తుంది మనకి. నా మాటలు అర్థమవుతూనే లేదు. అంటే దేవుడు ఏదైతే చెప్పాడు ఖచ్చితంగా దానికి ఆపోజిట్ చేస్తాడు. మానవుడికి ఉన్నది అదే. ఆదాము వల్ల తినొద్దు అన్నాడు, ఏం చేశాడు చెప్పండి? తిన్నాడు. కయ్యేనుతో జాగ్రత్తరా, సత్క్రియ చేయి అన్నాడు. ఖచ్చితంగా ఏం చేశాడు చెప్పండి? దుర్మార్గమైన క్రియ చేశాడు. మీరు చూడండి, దేవుడు ఏది కోరుకుంటాడో ఖచ్చితంగా మానవుడు ఏం చేస్తాడు చెప్పండి? అదే చేస్తాడు. ధర్మశాస్త్రం అంతా ఇది చేయమంది, మానవుడు చేశాడా? చేయలేడు. మరో మాట చెప్పిన, 19వ కీర్తన చూడండి ఒకసారి. 19వ కీర్తన మొదటి వచనం నుండి, 19వ కీర్తన మొదటి వచనం నుండి, 19వ కీర్తన క్షమించండి, 7వ వచనం నుండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అది హృదయమును సంతోషపరచును. అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవా యందలైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. ఇక్కడ గమనించండి, ధర్మశాస్త్రము యథార్థమైనది, ధర్మశాస్త్రము నమ్మదగినది. ఆ పదాలు మీరు గమనించండి. ధర్మశాస్త్ర ఉపదేశాలు నిర్దోషమైనవి, ధర్మశాస్త్రము నిర్మలమైనది, ధర్మశాస్త్రము పవిత్రమైనది, ధర్మశాస్త్రము నిత్యమైనది, ధర్మశాస్త్రము సత్యమైనది, ధర్మశాస్త్రము న్యాయమైనది. మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న చెప్పండి, ధర్మశాస్త్రము యథార్థమైనది, ధర్మశాస్త్రము నమ్మదగినది, ధర్మశాస్త్రం నిర్దోషమైనది, ధర్మశాస్త్రం నిర్మలమైనది, ధర్మశాస్త్రం పవిత్రమైనది. అడుగుతున్నాను, ధర్మశాస్త్రానికి ఎలా వచ్చినాయండి ఆ క్వాలిటీస్? ధర్మశాస్త్రానికి ఈ క్వాలిటీస్ అడుగుతున్నాను, ఎలా వచ్చినాయి? ఒక ఉదాహరణ చెప్తాను వినండి. ఫోన్ ఉందండి, 2x2 కొట్టి ఈక్వల్ టు కొడితే ఎంత వస్తుందండి? ఎలా వస్తుందండి? మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. దీనికి ఎవరిని ఏ టీచర్ అని దగ్గర కూర్చోబెట్టి, ఐఫోన్ నువ్వు ఈ పక్కన కూర్చో, OnePlus నువ్వు ఈ పక్కన కూర్చొని, ఫోన్లకు ఎవడైనా ప్రైవేట్ క్లాసులు చెప్పాడా? ఫోన్లకు ఎవడైనా అడుగుతున్నాను, ఫోన్కి ఎవడైనా ఎక్కాలి నేర్పించాడా? మరి ఈ ఫోన్కి ఎక్కాలి ఎలా వచ్చినాయి? 2 4 అని దానికి ఎలా తెలుసు? 3 3 9 అని దానికి ఎలా తెలుసు? దీనికి లెక్క ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే దీన్ని చేసినోళ్ళు ఉంది లెక్క. నా మాటలు అర్థమా? ఎక్కాలి ఎవరికి తెలుసు? చేసినోడికి, సృష్టికర్త తెలుసు. ఆ సృష్టికర్త, ఈ ఫోన్ చేసిన సృష్టికర్త ఎవరైతే ఉన్నాడో ఆ సృష్టించిన వాడికి లెక్కలు తెలుసు కనుక ఆ లెక్కలు ఎందులోకి వచ్చినాయి? చేసిన దాంట్లోకి వచ్చినాయి. మీకు అర్థమైతే ఇప్పుడు చేసిన వాళ్ళు ఆ లెక్కలు, ఆ నాలెడ్జ్ ఉంది కనుక చేయబడిన వస్తువులోకి వచ్చినాయి. మీకు ఇప్పుడు బాగా అర్థం అవ్వాలి. దేవుళ్ళో యథార్థత ఉంది కనుక, చెప్పండి, ధర్మశాస్త్రంలోకి యథార్థత వచ్చింది. దేవుళ్ళో నమ్మదగిన వాడు కనుక, చెప్పండి, ధర్మశాస్త్రంలో నమ్మకమైనది.
దేవుడిలో సత్యం ఉంది కనుక ధర్మశాస్త్రంలో సత్యం ఉంది. దేవుడిలో నిర్దోషత్వం ఉంది కనుక ధర్మశాస్త్రంలో నిర్దోషమైన గుణం ఉంది. దేవుడిలో పవిత్రత ఉంది కనుక ధర్మశాస్త్రంలో పవిత్రత ఉంది. దేవుడిలో నిత్యమైన ఉనికి ఉంది కనుక ధర్మశాస్త్రంలో కూడా చెప్పండి నిత్యమైన ఉనికి ఉంది. ఇవన్నీ ధర్మశాస్త్రం. ఇప్పుడు రివర్స్ అడుగుతాను చెప్పండి. దేవుడు నమ్మదగిన వాడైతే రివర్స్ చెప్పండి, మనం ఎలాంటి వాళ్ళు? నమ్మకం లేని వాళ్ళు. దేవుడు పవిత్రమైన వాడు అంటే మనం ఎలాంటి అని చెప్పండి. నా మాట అర్థమవుతలేదు. దేవుడు సత్యమైన వాడు అంటే మనం ఎలాంటి అని చెప్పండి. దేవుడు విశ్వాసం కలిగిన వాడితే మనం ఎలాంటి చెప్పండి. అవిశ్వాసం అంటే ధర్మశాస్త్రం ఏం ఎక్స్పోజ్ చేస్తే చెప్పిన పాత నిబంధన దేవుడు ఎలాంటోడు చెప్తుంది. రెండు నువ్వు నేను ఎలాంటోడు చెప్తుంది. దేవుడు ఎలాంటోడో పక్కన చూపిస్తుంటే దేవుడు యథార్థమైన వాడు, నమ్మదగిన వాడు, నిర్దోషమైన వాడు, పవిత్రమైన వాడు, నిత్యమైన వాడు అని చెప్తున్నావు. రే నీకు 60 ఏళ్ళ జీవితం ఇంతలో కనబడి అంతలో వెళ్ళిపోతావు అని మళ్ళీ నాకు చెప్తుంది. దేవుడు పక్క ఏ రేంజ్లో ఉన్నాడు చెప్తూ మరో పక్క నువ్వు ఎంత డౌన్లో ఉన్నావు చెప్తా. అంటే ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చావు ప్రభు అంటే నువ్వేంటో నీకు తెలియాలి. రెండు నేనేంటో నీకు తెలియాలి. నువ్వేంటో నీకు అర్థం అవ్వాలి, నేనేంటో నీకు అర్థం అవ్వాలి. ఇందుకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. దేవుడు అన్నాడు నిర్దోషంగా ఉండరా, పవిత్రంగా ఉండరా, ఇలా ఉంటే ఉంటావరా అని దేవుడు చెప్తే ఖచ్చితంగా మనం చేస్తామా? చెయ్యి. మనం ఏదైతే దేవుడు చేయమన్నా అది చెయ్యం. ఇది చెయ్యమన్న సంగతి నేను డిక్లేర్ చేయట్లేదు, అపోస్తులైన పౌలు గారు డిక్లేర్ చేస్తున్నారు. ఎక్కడ? రోమిలికి రాసిన పత్రిక ఒకసారి చూడండి. రోమిలికి రాసిన పత్రిక. ఇంత ధర్మశాస్త్రం మీద పట్టుగలిగిన ఆయన ఏమంటున్నాడు చూడండి. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం అనుకుంటే ఒకసారి చూడండి. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనం నుండి. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ, ఇంకా బాగా అర్థం కావాలంటే 21వ వచనం చూద్దాం. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని నేను ఆనందించున్నాను. మీరు గమనించండి, ఈ ఫీలింగ్లోకి మనం వద్దాం. వాక్యం చెప్తున్నప్పుడు మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయండి? చాలా ఆనందంగా ఉంటుంది. మంచి ప్రసంగం వింటున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అండి? నిజంరా ఈరోజు నేను చూడండి ఇంక నా ప్రార్థనా జీవితం ఎలా ఉంటుందో అనుకుంటాం. నిజమండి, అలా ఉండలేకపోతుందండి. నిజమండి, మన ఖచ్చితంగా వాక్యం చెప్తున్నప్పుడు మన హృదయం ఆనందిస్తుంది. ప్రార్థనా పరంగా ఉండాలి, బైబిల్ చదువుకోవాలి, పొరుగుని ప్రేమించాలి. ఈ వాక్యం చెప్తున్నప్పుడు మనకు ఆ ఫీలింగ్ వస్తుంది. బయటికి వెళ్ళిన తర్వాత చెప్పండి, ఏదైతే ధర్మశాస్త్రం వింటున్నాను చెప్పు, ధర్మశాస్త్రం చదువుతున్నాను చెప్పు, వాక్యం వింటున్నాను చెప్పు ఆనందం కలుగుతుంది. కానీ అది చెయ్యాలని అనిపిస్తుంది. కానీ మనుషుడు ఏం చేయడట? చేయలేడట. చాలా ఓపెన్ హార్టెడ్గా పౌలు గారు బయట పెట్టేసుకుంటున్నాడు. తను తాను బయట పెడుతున్నాడు, మన నేచర్ అంతా బయట పెడుతున్నాడు. చూడండి, ఆయన అంటున్నాడు ఒక నియమం ఉంది, మేలు చేయగోరు నాకు కీడు చేటు కలుగుచున్నది. ఒక నియమము నాకు కనబడుచున్నది. ఒక నియమం అంటే నాకు మంచిగానే ఉండాలనిపిస్తుంది, కానీ మంచిగా ఉండలేను. దేవుని దృష్టికి పవిత్రంగానే ఉండాలనిపిస్తుంది, కానీ పవిత్రంగా ఉండలే. కిందికి అంటున్నాడు చూడండి, అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం ఆనందిస్తున్న ఆయన కిందికి అంటున్నాడు. కిందికి మాట్లాడుతూ ఏరొక నీవు నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవంలో ఉన్న పాప నియమకు నన్ను చెరపట్టుకొని లోబరుచుకొనుచున్నది. అంటే నాకు ఒక స్వభావం ఉంది, భయంకరమైన తత్వం ఉంది. అది ఖచ్చితంగా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తుంది? ఆ స్వభావం వ్యతిరేకిస్తుంది, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిస్తుంది. అబద్ధాల విషయంలో కానీ, ప్రేమించడం విషయంలో కానీ ఖచ్చితంగా దేవుడికి వ్యతిరేకమైన పనులు చేపిస్తుంది. ఇంకా దృష్టికి ఏంటి తెలుసా? నాలో ఉన్న నియమం ఏంటంటే చుట్టూ ఉన్న వాళ్ళందరూ దొంగలు, నేను ఒకరినే చెప్పండి మంచోడు అనే ఫీలింగ్ కూడా చెప్తుంది. అదొక దరిద్రం నియమం ఉంటుందండి మనలో. మన లోపాలు మనం కనబడవు చెప్పండి. అంత ఎదుటోడు కంట్లో ఉన్న ఆ నడుసులు మనకు మాత్రం పెద్ద పెద్ద దూలాలు ఉన్నాయి వెనకాల, అవి కనబడవు. అందుకే ఒక నియమం ఉంది, నన్ను కప్పుతుంది, అది దేవుని దృష్టికి వ్యతిరేకంగా నడిపిస్తుంది. పౌలు గారు అన్నారు, ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ధర్మశాస్త్రం పాటించలేను. అబద్ధం ఆడకుండా ఉండరంటే అబద్ధం ఆడకుండా ఉండలేను. పొరుగు వాడిని ఆశించకరంటే ఆశించకుండా ఉండలేను. ఇలా ఉన్న మనిషిని ధర్మశాస్త్రం ఏం చేయమని కోరుకుందంటే, నాకు భయం వేసే మాడని చెప్పిన చంపేమంది ధర్మశాస్త్రం అందరినీ. ఏమంది? చంపేమంది. ఎక్కడ చూస్తారు ఒకసారి? ఇదే రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం
ఇది రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు లేడు, దేవుని వెతికేవాడు లేడు. బాగా వినాలి. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ఇంకా నేను నీతిమంతుడని చెప్పుకోవడానికి ఒక్కడు లేడు. గ్రహించేవాళ్ళు లేడు, దేవుడు ఎతికేవాళ్ళు లేడు. అందరికీ దేవుడు ఒక సర్టిఫికెట్ ఇచ్చాడట. త్రోవ తప్పి ఏకముగా చెప్పండి, చెప్పండి ఏమన్నాడండి? అందరూ త్రోవ తప్పి. చెప్పాలి, అందరూ త్రోవ తప్పి ఏమైనా చెప్పండి, మరోసారి చెప్పండి. మనం ఎవరని చెప్పండి, ఒప్పుకొని చెప్పండి. పనికిమాలిన వాళ్ళు. ధర్మశాస్త్రం మనల్ని ఏమని డిక్లేర్ చేసింది? పనికి వచ్చే వాళ్ళందా, పనికిమాలిన వాళ్ళందా? ఈ మాట అంటే ఒప్పుకుంటాడా? పనికిమాలినోడు అంటే ఒప్పుకుంటాడా? చూసారా? అదిగో పనికిమాలినోడు అంటే ఒప్పుకుంటాడా? అందరూ పనికిమాలిన అడుగుతున్నాను. ఈ పనికిమాలిన వాళ్ళు అందరూ అడుగుతున్నారు, ఏం చేస్తారంటే మేలు చేయరు, కీడు చేస్తారు. ఒక్కడు కూడా లేడు మేలు చేసేవాడు. మన అవయవాన్ని వర్ణిస్తూ చెప్తున్నారు చూడండి. గొంతుకు తెరిసిన సమాధి, నాలుగుతో మోసం చేస్తారు, పెదవుల కింద సర్పం ఉంటుంది, నోటి నిండా శపించాలన్న ఒక గుణం ఉంటుంది, రక్తం సిందించడానికి వాళ్ళ పాదాలు పరిగెడితే నాశనాన్ని మార్గంగా వేసుకుంటారు. మానవుడికి ఉండే స్వభావం ఏంటి చెప్పండి? అక్కడ చెప్తున్నారు చూడండి. గొంతుకు మంచిది కాదు, నాలుక మంచిది కాదు, పెదాల మంచివి కాదు, నోరు మంచిది కాదు, పాదాల మంచివి కాదు. ఇంకా చెప్తున్నారు 18వ వచనంలో, కన్నులు మంచివి కాదు. అడుగుతాను, ఇంకేముందండి మనలో మంచి చెప్పుకోవడానికి? కన్నులు మంచివి కదట, చేతులు మంచివి కదట, కాళ్ళు మంచివి కదట. ఇంకేం చెప్తున్నారు? గొంతుకు మంచిది కాదు, నాలుక మంచిది. మరి ఏముంది మంచిది? చివరికి నీ హృదయం కూడా మంచిది కాదు, నీ మైండ్ మంచిది కంటే ఏముంది ప్రభు అంటే, అరే నువ్వు అసలు మంచివాడివే కదరా అన్నాడు. అంతే. ఇది చెబుతున్న దేవుడే కదా, ఎవరు చెప్తున్నారు చెప్పండి? ధర్మశాస్త్రం చెప్తుంది. ధర్మశాస్త్రం మనల్ని జిరాక్స్ తీస్తే ఏం చెప్తుంది చెప్పనా? నువ్వు మంచివాడు కదరా, పనికిరావు. అంతే. నేను దేనికి పనికి వస్తాను అని అడిగితే కింద అంటుంది, ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకమునకు దేవుని శిక్షకు పాత్రమగినట్లు ధర్మశాస్త్రం చెబుతోంది. ధర్మశాస్త్రం మానవుల్ని ఎలా డిక్లేర్ చేసింది చెప్పనా? వీళ్ళందరూ క్రిమినల్స్ డిక్లేర్ చేసింది, నేరస్తులు. వాడి కన్నులు మంచివి కాదు, హృదయం మంచిది కాదు, వాడి కాళ్ళు మంచివి కాదు. మనం అందరం దేనికంటే బైబిల్ అంటుంది, ధర్మశాస్త్రం అంటుంది, వీళ్ళందరూ దెబ్బలు తిన్నాను తప్ప దేనికి పనికిరారట. పౌలు గారైనా, యెషయా గారైనా, పేతురు గారైనా, పాత నిబంధన ప్రవక్తలైనా ఎవరైనా దేవుడు ధర్మశాస్త్రం ముందు, వెలుగు ముందు నిలబడితే ఏమన్నా చెప్పనా? అయ్యో మేము అపవిత్రమైన పెదవులు గలవారు, మా నీతి మా భక్తి మమ్మల్ని ఏమాత్రం నీ ఎదుటి నిలబడడానికి సరిపోదు ప్రభువా, మేము దేనికి పనికి వస్తామంటే దెబ్బలు తినడానికి తప్ప దేనికి పనికిరాం. ధర్మశాస్త్ర క్రియలు చేస్తున్నాం అనుకుంటూనే దుర్మార్గమైన క్రియలు చేస్తాం. అందుకే చూడండి, ధర్మశాస్త్రం పాటించగలరంటే ఎవరు పాటిస్తారండి? దివారాత్రులు చదివిన దావీదే పాటించలేకపోయాడు. ఇంత నిష్ఠాగరిష్ట కలిగిన ఎవరైతే పౌలు గారు ఉన్నారో పౌలు గారే పాటించలేకపోయారు. పాటించలేకపోయాడంటే పాటించలేకపోయాడు. ఎందుకు చెప్పినా, తన దృష్టికి తాను నీతిమంతుడు అనుకోవడం కూడా ధర్మశాస్త్రం ప్రకారం నేరమే. పౌలు గారికి ఒక ఫీలింగ్ ఉండేది ఏంటో తెలుసా? నేను చాలా నీతిమంతుడిని, నిష్ఠగా ఉన్నానని. అది కూడా దేవుని దృష్టికి నేరమే. ఇలాంటి నేరం అంతా మీదేసుకున్నప్పుడు దేనికి పనికి వస్తామంటే దెబ్బలు తినడం తప్ప దేనికి పనికిరాం. ఇలాంటి టైంలో ధర్మశాస్త్రం అందరిని ఏం చేసింది చెప్పిన? రై వెళ్ళరంటారా అని చెప్పి అందరిని అరెస్ట్ చేసిందంట. ఏం చేసింది? అరెస్ట్ చేసి పోలీస్ ఆయన దగ్గర తీసుకెళ్ళిందంట. బాగా వినాలి. పోలీస్ ఆయన ఎఫ్ఐఆర్ వేస్తే ఆ ఎఫ్ఐఆర్ తీసుకున్న తర్వాత అది చార్జ్షీట్ అయితే అక్కడి నుంచి తీసుకెళ్ళి ఆ జడ్జి గారి ముందు నిలబెట్టిందంట. ఈ పదాలు, ఈ కూర్పు నాది కదా, ఎక్కడుందో తెలుసా? గలతీ పత్రికలో ఉంది. ఒకసారి చూస్తారా? గలతీలకు రాసిన పత్రిక మన మీద ధర్మశాస్త్రం ఏమని నేరం మోపుతుందో చూడండి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం నుండి. దేవుని ఇంకా బాగా అర్థం కావాలంటే ధర్మశాస్త్రం దేవుని వాగ్దానాలకు విరోధమైనదా? అలాగనకండి. జీవింపజే శక్తి గల ధర్మశాస్త్రం ఇయ్యబడి ఉన్న ఎడల యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలంగా కలిగిన వాగ్దానం విశ్వసించే వరకు అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములు బంధించింది. లేఖనం అంటే ఏంటండి? ధర్మశాస్త్రం. అందరినీ లేఖనం ఏం చేసిందట చెప్పండి? పాపంలోనే అరెస్ట్ చేసింది. అంటే మనల్ని అందరం ఎక్కడ ఉండగా అరెస్ట్ చేసింది? మనల్ని పాపంలో ఉండగా. లేఖనం మనల్ని అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిందంటే ఇది ఎక్కడికి తీసుకెళ్తా చెప్పండి? జడ్జి గారి దగ్గర తీసుకెళ్తుంది.
ఏమని అరెస్ట్ చేసింది? పాపులు, నేరస్తులను అరెస్ట్ చేసింది. అందరినీ నేరస్తులుగా అరెస్ట్ చేసి ఏమి సాధిద్దామని ఓ మాట అడిగింది. వీళ్ళు దెబ్బలు తినడం తప్ప దేనికి పనికిరారు. వీళ్ళు నరకానికి తప్ప దేనికి, అంటే ధర్మశాస్త్రం ప్రకారం మానవుడు అన్నవాడు ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? నరకానికి తప్ప. ఇంక మళ్ళీ నోరెత్తడానికి లేదు. ప్రతి నోరు ముయ్యబడినట్టు. ఎందుకంటే కళ్ళు మంచివి కాదు, ఆలోచన మంచిది కాదు, నోరు మంచిది కాదు, పెదాలు మంచివి కాదు, పాదాలు మంచివి కాదు, చేతులు మంచిది కాదు, నాలుక మంచిది కాదు, నోరు మంచిది కాదు. నడుతున్న ఇంత మంచి లేని మనకి ధర్మశాస్త్రం ఏమందంటే, ప్రభు ఈ నరకాన్ని తప్ప దేనికి పనికిరాడని ఇంత పెద్ద గొప్ప సార్సిట్ వేసి ధర్మశాస్త్రం అక్కడ పెట్టిందంట. మీకు అర్థమైంది లేదంటే, ఇప్పుడు కోర్టులోకి తీసుకెళ్ళినప్పుడు పోలీసులు నేరం మోపుతారు. ఎలా మోపుతారు? కొన్ని సెక్షన్స్ ఉంటాయిగా, చట్టాలు. ఆ సెక్షన్స్ ప్రకారం ఏవైతున్నావో ఆ సెక్షన్ల ప్రకారం వీడు నేరస్తుడు, వీడు చేసిన పనులు ఇవి, ఈ సెక్షన్ల ప్రకారం వీడు నేరస్తుడు కనుక ఈ సెక్షన్ల ప్రకారం జడ్జి గారు ఈ సెక్షన్లు మీరు చదివి వీడికి శిక్ష వేయండి. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రంలో ఉన్నవన్నీ ఏంటి చెప్పిన మనకి సెక్షన్లు అనమాట. ఆ సెక్షన్ల ప్రకారం మనం ఎలా తీర్చిదిద్దబడ్డాం చెప్పండి? నేరస్తులుగా తీర్చబడ్డాం. ఇప్పుడు ఈ చట్టాలన్నీ, పాత నిబంధన చట్టం అంతా మన మీద ఏం చెప్తుందంటే, దుర్మార్గులు, పనికిమాలిన వాళ్ళు, ఇంకా చెప్పండి నీతి లేని వాళ్ళు, ఇవన్నీ పెట్టి ఇలా పట్టుకెళ్ళి అరెస్ట్ చేసి ఈయన పట్టుకుని వెళ్ళి ఆ కాలర్ పట్టుకుని నాకు నిలబెట్టిందంట. ఇంకేం చేసింది తెలుసా? విశ్వాసం ఎల్లడి కాకముందు ఇంతకు ముందు బయలుపరచబోయే విశ్వాసం అవలంబింపవలసిన వారిగా చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రం కింద ఉండిపోయాం. చెరలో ఉంచినట్టు ఉంచేసిందట, అరెస్ట్ చేసి పడేసిందట, ఎక్కడికి పోకుండా. ఎందుకు ఇలా చేస్తుందంటే, బాగా వినాలి, ధర్మశాస్త్రానికి మన మీద ఏమైనా కోపం ఉందా? ధర్మశాస్త్రం అంటే ఏంటంటే, ఇందాక చదువుకున్నాం 19వ కీర్తన, దేవుని స్వభావమే ధర్మశాస్త్రం. ఇప్పుడు బాగా వినండి, ధర్మశాస్త్రానికి మనకి ఏమన్నా తగాదాలు ఉన్నాయండి? నేను భూమి గొడవలు అలాంటి ఏమన్నాయి దానికి మనకని నడుతుంది? ఎందుకు అంత మన మీద పగబెట్టింది? ఇలా ధర్మశాస్త్రం ఈ యాంగిల్లో చదువుతుంటే మనకు అనిపిస్తుంది, ధర్మశాస్త్రం నాకు చాలా యాంటీగా ఉందండి అని మనకు అనిపిస్తుంది. ఒక మాట చెప్పాలంటే, మన ఎనిమి ఎవరు అని అడిగితే ఈ వ్యూలో చూస్తే మనకు ఎవరు అనిపిస్తుంది చెప్పండి? ధర్మశాస్త్రం. అప్పుడు పౌలు గారు అంటారు, అలా అనకండి, తప్పది అంటాడు. ఎందుకు తెలుసా? ధర్మశాస్త్రమే లేకపోతే నేనేంటో నాకు చెప్పండి అర్థమవుతుంది. మీకు అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తాను అంటే, మనకి ఏదో రోగం వచ్చిందండి, ఏదో ఒక ఇబ్బంది వచ్చింది, ఏదో సమస్య వచ్చింది. ఈ రోగము ఇబ్బంది వచ్చినప్పుడు ఆ రోగానికి ఇబ్బందికి ముందు జ్వరం వస్తుంది. ఆ జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ గారి సంఖలోనో నోట్లోనో పొల్లెడతాడు. ఏంటది? థర్మామీటర్. అది పెట్టిన తర్వాత అందులో టెంపరేచర్ చూసి, బాబు నీ సిస్టమ్ తేడాగా ఉందని చెప్తుంది. ఇప్పుడు బాగా వినండి, నేను తేడాగా ఉన్నానని నాకు తెలియాలంటే నా చంకలోనో నోట్లోనో ఏం పెట్టాలండి? ఇప్పుడు బాగా వినాలి, థర్మామీటర్ పెట్టాలి. ఇది మీకు అర్థమైతే, మనకు రోగం ఉందని తెలియాలంటే ఇక్కడ థర్మామీటర్ ఎవరో తెలుసా? చెప్పాలి, ధర్మశాస్త్రం. ఇప్పుడు నేను సీరియస్గా నాకు రోగం ఉందంటున్నావేంటే అని నేను థర్మామీటర్ మీద కోపం ఇచ్చాను అనుకోండి, నాకు తెలివితేటలు ఉన్నట్టే లేనట్ట. థర్మామీటర్ మీద ఎవరైనా కోపం ఇస్తాడా? ధర్మశాస్త్రం మీద కోపం ఇస్తే కూడా అలాగ ఉంటుందట. ఎలాగా? నీకు రోగం ఉందరా అని చెప్పినందుకు, రోగం ఉందని చెప్పిన ధర్మశాస్త్రం మీద కోపం పెంచొచ్చా? రోగం ఉందని చెప్పిన ధర్మశాస్త్రం. అందుకే పాత నిబంధన మనకి విడ్డూరంగా, వింతగా, పాత నిబంధన ప్రమాదకరంగా ఉంటుంది, కానీ అది చెడ్డదేం కాదు. అందుకే పౌలు గారు ఏమంటున్నారంటే, ధర్మశాస్త్రం దేవుని వాగ్దానాలకు విరోధమైన అట్లా అంటారు. ఎందుకంటే ధర్మశాస్త్రమే లేకపోతే అసలు నా పొజిషన్ ఎలా ఉందో నాకు తెలియదు. ధర్మశాస్త్రం ఎలా ఉందంటే ఒక థర్మామీటర్లో ఉంది, ధర్మశాస్త్రం ఎలా ఉందంటే ఒక పోలీసులో ఉంది. ఈ పోలీసుడు థర్మామీటర్లో ఉన్న ఇది ఎక్కడ తీసుకెళ్ళింది? థర్మామీటర్ అయితే వైద్యుడి దగ్గర తీసుకెళ్తుంది, పోలీసుడు అయితే జడ్జి దగ్గర తీసుకెళ్ళాడు. వీడికి రోగం ఉందని థర్మామీటర్ వైద్యుడి దగ్గర తీసుకెళ్ళింది. వీడు తేడాగా ఉన్నాడు, వీడికి శిక్ష వేయండి. మరో పక్క నుంచి ఏం చేసింది చెప్పండి? జడ్జి గారి దగ్గర తీసుకెళ్ళింది. ఒకవేళ ఇదే లేకపోతే నన్ను అలాగే వదిలేస్తే నేరాలు చేసుకుంటూ నాశనం అయిపోతే చివరికి ఏమైపోతాను చెప్పండి? నాకు నేనే నాశనం అయిపోతాను, నన్ను ఎవడో పాడు చేయాల్సిన అవసరం లేదు. అలాంటి నన్ను అరెస్ట్ చేసింది, కంట్రోల్లో పెట్టింది, తీసుకెళ్ళింది, జడ్జి గారి ముందు పెట్టింది. ఏమన్నదంటే, చంపండి అదవల్ని అంతే. అప్పుడు జడ్జి గారు కిందకి దిగారట. ఆ పైన కూర్చున్న జడ్జి గారు ఎవరంటే అక్కడ ఉందో చూడండి కింద. కాబట్టి మనం అయితే విశ్వాసం వెళ్ళడైన కనుక ఇక బాల శిక్షణ కింద ఉండము.
యేసుక్రీస్తునందలి మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులు ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రం ఏమేమి తెలుసా? క్రీస్తు యొద్దకు నడిపించింది. ధర్మశాస్త్రం ఏమేమి తెలుసా? జడ్జి గారి దగ్గర నడిపించింది. ధర్మశాస్త్రం ఏమేమి తెలుసా? వైద్యుడి దగ్గర నడిపించింది. ఇక్కడ చెప్పండి, ఇక్కడ వైద్యుడు అంటే ఎవరండి? యేసుక్రీస్తు వారు. ఇక్కడ జడ్జి గారు అంటే ఎవరండి? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు జడ్జి గారు మనకు పరిచయం అవ్వాలన్నా, వైద్యుడు మనకు పరిచయం అవ్వాలన్నా, ఆ వైద్యుడి దగ్గర తీసుకెళ్ళడానికి ధర్మమీటర్లో ఉండాలి, ఆ వైద్యుడి దగ్గర తీసుకెళ్ళడానికి మధ్యవర్తిగా వ్యవహరించాలి, ఆ జడ్జి గారి దగ్గర తీసుకెళ్ళడానికి చెప్పండి పోలీసు వాళ్ళు వ్యవహరించాలి. ఇప్పుడు ఈ పోలీసే లేకపోతే జడ్జి గారు మనకు దొరుకుతారా? జడ్జి గారి దగ్గర తీసుకెళ్తే ఆ జడ్జి గారు అన్నారట, రే నువ్వు దెబ్బలు తినడం తప్ప దేనికి పనికిరావరా అన్నాడట. మరి ఏం చేయాలంటే జడ్జిమెంట్ ఇచ్చాడు, క్రూరంగా చనిపోవాలరా నువ్వు అని జడ్జిమెంట్ ఇచ్చి జడ్జి గారి కిందకి దిగి అట్నుంచి వచ్చి ఆ నేరస్తుని పక్కకి గంటి ఆ నేరం చెప్పండి జడ్జి గారి మీద వేసుకున్నాడట. ఇలా జరగాలని మన మీదకి వస్తున్న ఉగ్రత బాగా వినండి, ఇలా జరగాలని మన కొరకు ఉగ్రత భరించడానికి, మనం ఏ స్థితిలో ఉన్నామో దేవుని కృప మనకు ఎలా వస్తుందో తెలియడానికి మీడియేటర్గా వ్యవహరించిందే చెప్పండి ధర్మశాస్త్రం. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రం మంచిదంటారా చెడ్డదంటారా? చెప్పండి, మంచిదేనండి. ఎందుకు చెప్పిన, ధర్మశాస్త్రమే లేకపోతే చెప్పాలి నాకు యేసుప్రభు విలువ ఏంటో తెలియదు. ధర్మశాస్త్రమే తెలియకపోతే నేను ఏ స్థితిలో కూరుకుపోయినా నాకు తెలియదు. ధర్మశాస్త్రమే లేకపోతే దేవుని కృప ఏంటో నాకు తెలియదు. ధర్మశాస్త్రమే లేకపోతే అసలు మనం ఎంత నీచంగా ఉన్నాం మనకి చెప్పండి అర్థం. పాత నిబంధన ఎందుకు ఇచ్చారన్నా అని మీరు నన్ను ఒక మాట్లాడితే చెప్తున్నాను. పాత నిబంధన ఎందుకు ఇచ్చాడంటే, ఒకటి దేవుడంటే ఏంటో తెలియాలి చెప్పండి, రెండు నువ్వంటే ఏంటో తెలియాలి. నువ్వంటే ఏంటో నీకు అర్థమైనప్పుడు నీకు క్రీస్తు ఎంత అవసరమో చెప్పండి నీకు తెలియాలి. అది ధర్మశాస్త్రం అంటే. పాత నిబంధన ఎందుకుందండి ఈ రోజు కంటే? మనం ఏంటో మన జిరాక్స్ చూపిస్తుంది పాత నిబంధన. పాత నిబంధన ఎందుకుందంటే దేవుడు ఎంత ఉగ్రతతో ఉన్నాడో చూపిస్తుంది పాత నిబంధన. ఎందుకంటే ఆ పాత నిబంధనలో నీకు అర్థమవుద్ది నేను చావడానికి తప్ప దేనికి పనికి. ఎందుకంటే ప్రతి నోరు మూయినట్టంటే ఇక మనకి వాదించడానికి కూడా ఎవిడెన్స్ ఏం మన దగ్గర లేదు. ఇక నేను ఇలాంటి టైంలో నేను చచ్చిపోయాల్సిన నా స్థానంలో ఎవరు వచ్చారని అడిగితే అప్పుడు పౌలు గారు అంటారు, రోమిలికి రాసిన పత్రిక ఒకసారి రండి, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనం నుండి వీరొక నియమం నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవంలో ఉన్న పాప నియమానికి నన్ను చెరపట్టుకొని లోబరుచుకున్నది. అప్పుడు అన్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణానికి లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించను. చేతులు ఎత్తేసాడని పౌలు గారు ఏమన్నా తెలుసా? అయ్యో 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 నేను దేవుని కోసం బతకాలనుకుంటున్నాను, బతకలేకపోతున్నాను. దేవుని కొరకు జీవించి దేవుని నీతిని కనబరచలేకపోతున్నాను. నన్ను పాడు చేస్తున్న ఈ నియమాల నుంచి, శరీరాల నుంచి దేవుని వైపుకి నన్ను మళ్లించడానికి ఎవరున్నారు? ఎందుకంటే దేవుడు నేను మెప్పించాలంటే ఒకే ఒక విషయంలో మెప్పించగలను. ఆ ఏ విషయంలో మెప్పించగలను తెలుసా? దేవుని ఆజ్ఞలు పాటిస్తేనే మెప్పించగలను. ఇప్పుడు దేవుని ఆజ్ఞలు ఈ శరీరంతో మనం పాటించగలమా? పాటించలేం. దేవుని ఆజ్ఞలు మనం పాటించి దేవుని మెప్పించగలమా? మెప్పించలేము. పౌలు గారు అనేసారు, నా వల్ల అవ్వదు, నేను చేతులు ఎత్తేస్తున్నాను, నా వల్ల అవ్వదు, ఇదిగో ఇంక నేను పాటించలేను. అయ్యో అయ్యో అని ఎందుకన్నాడు చెప్పండి? నా వల్ల అవ్వట్లేదు, నేను ఎంత దౌర్భాగ్యాన్ని. ఇలాంటి దీనస్థితిలో మానవుడుగా నేను కూరుకుపోయానంటే చేతులు ఎత్తేసేటప్పుడు అర్థమైంది, ఇట్టి పరిస్థితుల నుంచి నన్ను విడిపించి ఒక సేవియర్ కావాలి, రక్షకుడు కావాలంటే. ఇప్పుడు దేవుని ఉగ్రత నుంచి నేను బయటకు రావాలి అంటే, దేవుని ఉగ్రత నుంచి నేను బయటకు రావాలంటే నేను నెరవేర్చలేని ధర్మశాస్త్రం నా కోసం నెరవేర్చే ఒక సేవియర్ కావాలి. నేను పాటించలేని ఆజ్ఞలు నా కోసం పాటించి, ఆ పాటించిన తర్వాత ఆ నీతి తెచ్చి నాకు ఇచ్చేవాడు ఒకటి కావాలి. అలాగైతే కానీ నేను బతికి చెప్పండి బతకట్లేను. నేను బతకాలి అంటే నా కొరకు ఒక రక్షకుడు కావాలి. ఎవరున్నారు? పౌలు గారు పాత నిబంధన భక్తులు ఎత్తినప్పుడు మానవుల పక్షాన పాత నిబంధన నెరవేర్చి, ఆ నెరవేర్చిన నీతిని తెచ్చి మన మీద వేసేవాడు ఎవరున్నారు అన్నప్పుడు పౌలు గారికి స్ట్రైక్ అయిందట, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి, ఇట్టి మరణానికి లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించను అన్నప్పుడు అప్పుడు అర్థమైంది, మన ప్రభువు అయిన యేసుక్రీస్తున్నాడు అని అర్థమైంది. ఎవరున్నారట?
ప్రభు అయిన యేసుక్రీస్తు, అందుకే చెప్తున్నాడు చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఎందుకు చెప్తున్నాడండి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు, థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నాడు చెప్పండి? నేను నెరవేర్చలేనిది నా పక్షాన్ని నెరవేర్చడానికి వచ్చిన ఒక వ్యక్తి, నేను చెయ్యలేనిది నా కోసం చేయడానికి నీ సుతుని పంపావే, అందుని బట్టి నేను ఏం చెప్తున్నాను తెలుసా నీకు? థ్యాంక్స్ మై లార్డ్ అంటున్నాడు. థ్యాంక్స్, ఎందుకంటే నేను చెయ్యలేనిది నా పక్షాన చేయించి, నేను పాటించలేని ధర్మశాస్త్రం నా కొరకు పాటించి, నేను 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 ఎప్పటికీ నిలబడలేనిది నా కొరకు నిలబడి నా కొరకు ధర్మశాస్త్రం నెరవేర్చాడు. యేసుప్రభు భూమి మీదకి వచ్చి ఏం చేశాడు చెప్పిన? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. రాయబడిన ప్రకారం ప్రతిదీ నెరవేర్చాడు. నెరవేర్చిన తర్వాత వచ్చిన నీతిని మనకిచ్చి మన దరిద్రాన్ని అంతా ఎక్కడ వేసుకున్నాడు చెప్పండి? ఆయన మీద వేసుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రం ఎందుకు అవసరం అంటే, ఒకడు నువ్వేంటో తెలియాలి చెప్పండి, 2 దేవుడేంటో తెలియాలి, 3 క్రీస్తు నీ కొరకు ఏం చేశాడు తెలియాలి. అందుకే పౌలు గారు హ్యాపీ ఫీల్ అయిపోయాడు, నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మనసు విషయంలో దైవ నియమానికి, శరీర విషయంలో పాప నియమానికి ఇప్పటి వరకు దాసుని అయిపోయాను, కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఫ్రీడమ్ వస్తుంది అంటున్నాడు. ఇక చట్టాలు ఇవన్నీ కాదు, ఇక నాకు మాదిరికరమైన క్రీస్తు ఉండిపోయాడు. ఆ క్రీస్తు నాకు వచ్చిన తర్వాత ఇక ధర్మశాస్త్రం నన్ను ఏమీ చేయలేదు. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధన ఎందుకుందంటే అలా నడిపించుకొచ్చి నాలో ఒక గిల్ట్ స్టార్ట్ చేద్ది. గిల్ట్ అంటే అపరాధ భావం. ఏమని? ఉండలేకపోతున్నాను రా, చేయలేకపోయి, ఈ గిల్ట్ అంటే నా మీద నాకే రోతగా అనిపించేలా ఒకటి తయారు చేస్తుంది. ఆ గిల్ట్తో తయారు చేసి ఒక డాక్టర్ దగ్గర, ఆ గిల్ట్తో తయారు చేసి ఆ జడ్జి దగ్గర పెట్టి, ప్రభు ఇదిగో పేషెంట్ అని నన్ను అప్పగిస్తుంది. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధన మనకి ఉండకపోతే క్రొత్త నిబంధన విలువ ఎప్పటికీ చెప్పండి తెలీదు. పాత నిబంధన ఏంటో మనకు అర్థం కాకపోతే క్రొత్త నిబంధన ఏంటో మనకు అర్థం అవ్వదు. పాత క్రొత్త నిబంధనలో రెండింటినీ సంధి చేసి మన కొరకు బలైపోయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పండి మనకెంతైనాను నమ్మదగిన వాడు, ప్రధాన యాజకుడు. ఈయన ఇప్పుడు పాత నిబంధన ఇప్పుడు మనం పాటించాల్సిన అవసరం లేదంటే నడుతున్నాను. పాత నిబంధన అనే పేరే కానీ మొత్తం కొత్త నిబంధన అంతా దేంతో ముడిపడి ఉంది చెప్పండి? పాత నిబంధనతో ముడిపడి ఉంది. ఇప్పుడు గమనించండి, పాత నిబంధన ఏమి ఆగిపోయాయి అంటే ఆచారాలు ఆగిపోయిన ట్రెడిషన్స్ ఉన్నాయిగా, ట్రెడిషన్ ఆగిపోయింది. వాళ్ళకు సివిల్ లా ఉంటుంది, ఆ సివిల్ లా ఆగిపోయింది. కానీ మోరల్స్కి సంబంధించిన లా ఉంది చూసారా, నైతికత విలువలు, అది ఎప్పటికీ ఆగదు. ఎందుకంటే ఆ నైతిక విలువలు అన్నీ ఎవరిలో ఉన్నాయి చెప్పండి? నమ్మదగిన వాడు, సత్యమైన వాడు, పవిత్రమైన వాడు, నిర్దోషి, వీటిని వాల్యూస్ అంటారు. ఈ వాల్యూస్ ఎప్పటికీ ఆగదుకే. పాత నిబంధనలు అబద్ధం ఆడకూడదు చెప్పండి, క్రొత్త నిబంధనలు అబద్ధం కూడా. పాత నిబంధనలను దొంగతనం చేయకూడదు. ఎందుకు? నిన్న నేడు దేవుడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు కనుక ఆ విలువలు అప్పుడు పాటించాలి చెప్పండి, ఇప్పుడు పాటించాలి. మరి ఆగిపోయిన ఏంటన్నా ఆ మేకులకేసి కొట్టేసింది ఏంటంటే ఆచారాలు, విశ్రాంతి దినాలు, అమావాసులు, బలులు, నైవేద్యాలు ఉన్నాయి చూసారా, అవి ఆపేశాడు. మరి ఇంకా ఏది కొనసాగుతుందంటే ఆ పాత నిబంధన, ఆ క్రొత్త నిబంధన కంటెంట్ ఉందో చూసారా, ఆ కంటెంట్ కొనసాగుతుంది. అది మనకు ఉచితంగా అనుగ్రహించేశాడు. ఇప్పుడు నేను పాత నిబంధన పాటించాల్సిన అవసరం లేదంటే ఇప్పుడు ఆజ్ఞలు కాదు నువ్వు పాటించేది, మాదిరి పాటించాలి. ఎవరు మన మాదిరి చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎలా మాట్లాడాడు, ఎలా ప్రవర్తించాడు, ఎలా కాళ్ళు గడిగాడు, ఎలా హత్తుకున్నాడు, ఎలా బోధించాడు, ఎలా ప్రజలతో మమేకమైపోయాడు. ఇప్పుడు మనం ఆజ్ఞ కాదు చెప్పండి, మాదిరి అనుసరించి వెళ్ళిపోవాలి. మరి ఆజ్ఞలు లేకపోతే మనం పాపం చేయమంటే ఆజ్ఞే మాదిరి అయిపోయింది. ఇప్పుడు ఆ మాదిరి పాటిస్తూ మనం ముందుకెళ్ళాలి. ఇంత జరిగించిన తర్వాత, ఇంత రుణం మన మీద పెట్టిన తర్వాత, ఈ రోజుకి కూడా నువ్వు సినిమాలు చూసి, ఈ రోజు కూడా నువ్వు అబద్ధాలు ఆడి, ఈ రోజు కూడా నువ్వు సీరియల్ చూసి, ఈ రోజు కూడా నువ్వు పొరుగువాడి మీద అబద్ధపు సాక్ష్యాలు ఉన్నవి లేనివి నువ్వు చెప్పుకుంటూ తిరుగుతున్నావు అంటే నేను అడుగుతున్నాను, నీ క్రీస్తు విలువ నువ్వేం చేస్తున్నావు చెప్పు? పాడు చేస్తున్నావు. మనం ఇప్పుడు చేయలేమని చెప్తున్నా. నా కొరకు క్రీస్తు ఏం చేస్తాడు నాకు అర్థమైతే బాగా వినాలి. ఒక్క పొరుగోడిని బాగా వినాలి. ఒక్క పొరుగోడి మీద కూడా నేను ఏలెత్తి చెప్పండి చూపించండి. ఎందుకంటే అన్ని ఏళ్ళు ఎవరి మీద ఉన్నాయి చెప్పండి? ధర్మశాస్త్రం ప్రకారం. మనకు బాగా వినండి, మనకి లేని నీతి మనకిస్తే ఇప్పుడు ఉచితంగా తీసుకునే నీతి వలన అందరూ పాపాత్మని చెప్పుకుని తిరుగుతున్నామంటే నేను అడుగుతున్నాను, మనకు నీతి విలువ అర్థమైందా? అందుకే గమనించండి, ఎవరికి పేర్లు పెట్టకండి, ఎవరి మీద జడ్జిమెంట్లు ఇవ్వకండి. ఎవరికి మళ్ళీ చెప్తున్నాను, ఎవరికి పేర్లు పెట్టొద్దు, ఎవరికి జడ్జిమెంట్లు ఇవ్వదు. ఎందుకంటే ఈరోజు
మనం బాగున్నామని ఫీలింగ్ అంటే గమనించండి, దేవుడు ఉచితంగా మనకి ఇచ్చి మనం బాగు చేశాడు. ఇప్పుడు ప్రస్తుతానికి వాడికి ఇంకా అందలేదు, వాడికి కూడా దేవుడు ఇస్తాడు. ఆ దేవుడు వాడికి ఇచ్చేంత లోపు నువ్వు వెళ్ళి వాడి మీద అతిశయించావు అనుకో, ఏం చేస్తాడు చెప్పండి? ఉన్న నీతిని కూడా పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం, విలువ మర్చిపోతాం. అందుకే క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదంటే ఇంక నేను ఇష్టం వచ్చినట్టు తిరిగాను కాదు దాని అర్థం. ఇలా ఉంటే చెప్పండి, క్రీస్తునందున్న వారికి చెప్పండి ఏ శిక్ష విధి లేదు. ఇలా ఉండకుండా దాన్ని బట్టి అతిశయించావు అనుకో, క్రీస్తునందున్నా చెప్పండి రక్షణ పోగొట్టుకుంటావు, పాపం తెచ్చుకుని మళ్ళీ మీదేసుకుంటావు. ఒక్కసారి క్రీస్తుని తురీకరిస్తే ఇక నరక గుమ్మం వరకు కూడా గమనించండి, క్రీస్తు కృప నేను బతిమలాడుతుంది. ఒక్కసారి నరకంలో పడ్డావంటే క్రీస్తు రక్తం కూడా నిన్నేమీ చేయలేదు. అందుకే బైబిల్ అంతా ఏం చెప్తుందంటే, ఒకటి దేవుడు ఎలాంటోడు చెప్తుంది, పాత క్రొత్త నిబంధన. రెండు నువ్వెలాంటోడు చెప్తుంది. ఈ రెండింటి మధ్య నీ దేవుడు నీ కొరకు ఏం చేశాడు చెప్తుంది. ఇదే బైబిల్, ఇదే సువార్త. ఇదొక్కటే మనకు అర్థమైతే ఈ బైబిల్ని ఈ యాంగిల్లో చదవండి, మీకు ఇట్టే రెండు గ్రంథాలు పువ్వు విడిపోయినట్టు విడిపోయి మనకు అర్థమవుతాయి. చాలామంది ఏమన్నారంటే పాత నిబంధన ఇష్టండి, కొత్త నిబంధన ఉంటే చాలన్నారు. కొంతమంది ఏమన్నారంటే కొత్త నిబంధన ఎవరు మనుషులు రాశారండి, పాత నిబంధన ఉంటే చాలన్నారు. మొత్తం కొన్ని రోజులకి ఏమైపోతారు చెప్పిన, ఇంకా దేవుడు లేడు ఏమి లేడండి, అంత అనవసరం పోతారన్నమాట. అందుకే పాత నిబంధన ఉండాలి చెప్పండి, కొత్త నిబంధన ఉండాలి. అందులో మధ్యలో యేసుక్రీస్తు మన కొరకు బలైన త్యాగము మన కళ్ళకి ఎప్పుడు చెప్పండి కనబడుతుండాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.